ఆ, యోగి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? లీనియర్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి, ఎలా సాల్వ్ చేయాలి, మల్టిప్లికేషన్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. అది వస్తే ఏంటి, ఇది అంటే ఏంటి అని. కానీ ఇప్పుడు మనమే ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎట్లా రాయాలి అంటే, డబల్ అనగానే నువ్వు టక్కన చేసేస్తావు. నీ దగ్గర కొన్ని ఉన్నాయి, నీ దగ్గరికి నాకు డబల్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అట్లా కాకుండా నీ దగ్గర ఉన్నవి నా దగ్గర ఉన్నవి ఉన్నాయి కదా, డిఫరెన్స్ అని చెప్తా. నీకంటే నా వయస్సు, నీది నాది వయస్సు డిఫరెన్స్ ఉంది కదా, ఈ వయస్సు డిఫరెన్స్ మనది 20 years ఉంది అందాం. ఏమనుకుందాం? 20 years. అంటే నీకంటే నాకెంత ఉన్నట్టు? ఈ డిఫరెన్స్ 20 అనగానే నీది ఎక్స్ అనుకో, నాది ఎంత అవుతుంది? డబల్. 20 years ఎక్కువ నాగా, ఎక్కువ, మోర్ అంటాం, మోర్ దాన్. అప్పుడు మనం యాడ్ చేయాలి. డబల్ అనలేగా నేను 20 years ఎక్కువ అన్నా, ఓకేనా? నీ వయస్సు నాకు తెలవదు, కానీ నీకంటే నేను 20 years పెద్దదాన్ని. అంటే నీది ఎక్స్ అయితే నాది ఎంత అవుతుంది? ఎక్స్. ఎక్స్. నీకు 15 years ఉన్నాయి అనుకుందాం, అప్పుడు నాకు ఎంత వస్తాయి చెప్పు? నాకు 15 ఉంటే మీకు ఎంత వస్తుంది? ఎక్స్ అనుకో. ఎక్స్ లేదు, ఏమీ లేదు. నీకంటే నేను 20 years పెద్ద. ఓకే ఓకే. నీకు నీకు 10 years ఉన్నాయి అనుకో, నాకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? నాకు 10 ఏళ్ళు ఉంటే మీకు ఒక 35 అట్లా. 35 ఎందుకు ఉంటుంది? నీకంటే సరే, మీ తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు. నీకు మీ తమ్ముడికి 2 years డిఫరెన్స్ ఉంది. మీ తమ్ముడికి 10 ఏళ్ళు, నీకు ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. వెరీ గుడ్, అర్థమైపోయింది కదా. అదే మీ తమ్ముడికి 7 ఏళ్ళు, అప్పుడు నీకెంత? అంటే ఆ తమ్ముడు కంటే నేను 2 years పెద్ద. 9 years. వాడిది ఎక్స్, నీదెంత? నాది 9 years. వాడిది ఎక్స్, నీదెంత? వాడి కంటే నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు? 2 years. అంటే నీదెంత ఉంటుంది? 2x. 2x అంటే డబల్ కదా మరి. అంటే 2x కి నువ్వు మోర్ దాన్ కి డబల్ అని చెప్పానా నేను? ఏమని చెప్పాను నేను? వాడి కంటే నువ్వు 2 years పెద్ద. ఇప్పుడు వాడివి 9, నీవెన్నని చెప్పావు? నాది 11 అని. ఎట్లా చెప్పావు? 9 + 2. వాడికి 10, నీకెన్నన్నావు? 12 అన్న. 10 ప్లస్ వాడిది ఎక్స్, నీదెంత? నాది 12. వాడిది ఎక్స్, అప్పుడు నీకెంత చెప్పాలి? 9 ఉంటే 11 అయింది కదా, 10 ఉంటే 12 అయింది. వాడిదంతా నేను చెప్పట్లే, వాడికంటే నువ్వు 2 years పెద్ద, అంతే కదా. వాడి ఎక్స్, నీదెంత? నాది చెప్పాలి నాన్న, ఎక్స్. ఇప్పుడు వాడికి 9 ఉంది అనుకుందాం. ఒక చిన్న విషయం చెప్తా, కూర్చో. వాడికి 9 ఉన్నప్పుడు ఏమన్నావు నువ్వు? నీకెంత అన్నావు? 11. వాడికి 10 ఉంటే ఎంత అన్నావు? 12. వాడికి ఎక్స్ ఉంటే ఎంత? ఏం చేస్తున్నావు? 9 కి ఏం చేసా? 2ని యాడ్ చేసా. 10 కి 2ని ఏం చేసా? యాడ్ చేసా. ఇప్పుడు ఎక్స్ కి 2ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే అది వాడిది ఎక్స్ ఉన్నప్పుడు నీదేమైతుంది? డబల్ అవుతుంది. డబల్ ఎందుకు అయింది? డబల్ అన్నానా నేను? ఎక్స్ + 2 డబల్ అంటే ఏంటి చెప్పు? అంటే నా దానికంటే వాడికి ఎక్కువ డబల్ ఉందా? లేదు. డబల్ అనుకో, సరే నువ్వు డబల్ అన్నావు. వాడికి 10 ఉన్నాయి అనుకో, నీ దగ్గర డబల్ అంటే ఎన్ని ఉండాలి? 20. మరి 20 కాదు కదా, వాడికి 10 ఉన్నప్పుడు నీకు 12 కదా, మరి డబల్ అది. మరి డబల్ అనే మాట ఎందుకు అంటున్నావు? డబల్ అనే మాట ఉందా ఇందులో? ఏమన్నా వాడికంటే నీది 2, 9 ఉన్నప్పుడు 2, 10 ఉన్నప్పుడు 2ని యాడ్ చేస్తాం, ఎక్స్ ఉన్నప్పుడు 2ని యాడ్ చేసి. అంటే వాడికి ఎక్స్ ఉన్నప్పుడు నీదెంత ఉంది? 2 ఉందా? అంటే ఎంత ఉంది? ఎక్స్ + 2 ఉంటుంది. వాడిది వై అయితే నీదెంత అవుతుంది? వాడిది వై అయితే నాకు 10 years కదా. ఎందుకు 10? 10 అని నేను చెప్పలేక 10 అని చెప్పానా? మరి వాడిది ఎక్స్, ఇప్పుడు వాడికి 9 ఉంది, అప్పుడు నీదేమైంది? నాకు 11. ఎందుకైంది? 2 years పెద్ద. అంటే ఏం చేసావు? 2ని యాడ్ చేసి. దేనికి? ఎక్స్. ఎవరికి? 9కి యాడ్ చేసావు. వాడికి 10 ఉంటే నీదెంత ఉంది? వాడి 10 ఉంటే నాకు 12 ఉంది. ఏం చేసావు? యాడ్ చేసిన. దేని యాడ్ చేసావు? 10కి యాడ్ చేసి. ఏం యాడ్ చేసావు? ఎక్స్. 10కి ఏమి యాడ్ చేసావు అంటున్నా? 2 యాడ్ చేసిన. 2 యాడ్ చేసావు. వాడికి ఎక్స్ ఉంది, అప్పుడు నీదేమైతుంది?
9 ఉంటే 2 యాడ్ చేసావు 9 + 2, 10 ఉంటే 10 + 2, 11 ఉంటే 11 + 2, 12 ఉంటే 12 + 2, x ఉంటే x + 2. x + 2. అర్థమైందా? మీ ఇద్దరి డిఫరెన్స్ 2 ఇయర్స్ ఉంటే వాడిది x అయితే నీదేమైతుంది x + 2, వాడిది y అయితే నీదేమైతుంది y + 2. వాడి z అయితే z నీదేమైతుంది. + 2. అర్థమైందా? ఏం చేసాము? డబల్ కాదు, ఇది డబల్ అనేది ఉంటుంది, అది తర్వాత విషయం. దీన్ని మోర్ దాన్ అంటాం. దీని ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఇవి అవసరం. అలానే ఈ చాక్ పీసుల గురించి కూడా నీకు చెప్తా. ఇప్పుడు మొత్తం చాక్ పీసులు ఉన్నాయి. చెప్పు, నేను లెక్క పెట్టాలి నువ్వే. 1 Hmm. 2 3 Hmm. 4 Hmm. 5. ఓకే, 5 Hmm. 5 + 5 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. ఇక్కడ పెట్టు, పెట్టాను. మొత్తం పెట్టు. నువ్వు చూడొద్దు, నేను కూడా ఇదిగా కొన్ని తీసుకున్నా, నేనే తీసుకున్నా. ఇక నువ్వు వాటిని చూడకు. ఓకే. హలో, ఇప్పుడు కళ్ళు తిరుగు. Hmm. మొత్తం ఏమున్నాయి 10. నేను దాని మీద ఇది పెడతా. అయిపోయింది 10. 10 లో నుంచి నేను కొన్ని తీసుకున్నా. ఎన్ని తీసుకున్నానో తెలియదు. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి? 10 లో నుంచి కొన్ని తీసుకున్నా, ఆ కొన్ని తెలియదు. తీసుకున్నవి x అనుకో. x. అంటే ఇప్పుడు ఎట్లా రాస్తాం? 10 + 5. ఎందులో నుంచి x + 5 అని ఎట్లా చెప్తావు? x నేను తీసుకున్నా, మొత్తం ఎన్నున్నాయి? 10 లో నుంచి ఏం తీసేసా? x. అంటే ఏమని రాయాలి ఎక్స్ప్రెషన్ ని? x + 10. 10 లో నుంచి 10 + x. ప్లస్ యాడ్ చేశానా? నేను కొన్ని తీసుకొచ్చి వేసానా? తీసాను. 10 - x. 10 - x. ఓకేనా? ఈ 10 లో నుంచి నేను కొన్ని తీస్తే అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 నుంచి కొన్ని తీస్తే ఇప్పుడు లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 ఉన్నాయా? 10 - x = ఎన్ని? 6. 10 - x = 6. నేను ఎన్ని తీసినట్టు? నీకు మామూలుగా తెలుసుగా, మొత్తం 10 లో నుంచి ఈక్వేషన్ లో చూద్దామా మరి ఎన్ని ఉన్నాయి నా దగ్గర చెప్పి. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 5 ఉన్నాయి. ఇక్కడ మొత్తం అసలు ఎన్ని ఉన్నాయి? ఇందాక 6 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 గా మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 - 4. నేను ఎంత తీసుకున్నా? 4 తీసుకున్నా. 4 లోంచి ఒకటి రాస్తున్నా కదా, అది కూడా ఇక్కడ పెట్టా కదా. ఇప్పుడు అర్థమైపోయిందా నీకు? కిందికి పడింది. అర్థమైందా? 4 ఉన్నాయి. ఇది తెలవాలి అంటే మొత్తం 10 లో నుంచి నేను ఎన్ని తీసేసా? కొన్ని తీసా. కొన్ని ఎన్నో తెలియదు. 10 లో నుంచి నేను x తీసేస్తే ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. అప్పుడు x = ఏమైతుంది? ఈ x ని ఇప్పుడు అటు పంపిద్దాం. చెప్పు, 6 + x. 10 = 6 + x. అప్పుడు x = ఏమైతుంది? 10 - 6 ఎంత? 4. నేను తీసుకునే 4. అర్థమైందా ఈ యాక్టివిటీ? కొద్దిగా అర్థమైంది కదా. ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ మొత్తం ఇన్నే ఉంటాయి, ఇంతే ఉంటాయి. కొన్ని తీసుకున్నాడు, అవి ఎంత, ఇన్ని అయితే అది అర్థమైపోయింది. యోగి, ఈ ప్రాబ్లం ఒకసారి చదువు, వచ్చు కదా చదవటం. What are those two numbers whose sum is 58 and difference is 28? What are those two numbers whose sum is 58 and difference is 28? మనకేమి ఇవ్వలే. ఇందాక 10 చూపిస్తా, చూసావా? 10 చాక్స్, అవునా? అలాంటిది. ఒకటేమో డిఫరెన్స్ అని ఇచ్చారు. డిఫరెన్స్ 2 నెంబర్లు ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉందట? 28. నీకు మీ తమ్ముడికి డిఫరెన్స్ ఎంత ఉందన్నావు? 28. అప్పుడు వాడు x అయితే నీదేమన్నావు? x + 2 అన్నావా లేదా? ఇక్కడ డిఫరెన్స్ అనేది ఒకటి తీసుకుందాం, ఆ తర్వాత సమ్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ x be the number. the number be x. డిఫరెన్స్ 28 అంటే ఇంకొక నెంబర్ ఏమైతుంది? ఇందాక మీ తమ్ముడికి నీకు 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. వాడిది 10 ఉంటే నీది 12 అన్నావు, వాడి 9 ఉంటే నువ్వు 11 అన్నావు. అంటే 9 + 2 10 + 2. వాడిది x ఉంటే నీదేమన్నావు? x + 2 అన్నావు. మరి ఇప్పుడు ఒకటి x డిఫరెన్స్ 28 అంటే సెకండ్ నెంబర్ ఏమైతుంది? అంటే whose sum is 28 and difference is 28. డిఫరెన్స్ 28 అక్కడి నుంచి తీసుకుందాం మనం ముందు. ఇంకొక నెంబర్ ఏమైతుంది? మైనస్. డిఫరెన్స్ అంటే మైనస్, ఓకే. కానీ ఇక్కడ మనం ఎట్లా ఆలోచిస్తున్నామంటే వాడిది x, నీది x + 8. మైనస్ అని కూడా తీసుకోవచ్చు, కానీ మైనస్ తీసుకున్నప్పుడు
ప్రాబ్లం చేయొచ్చు, కానీ మొత్తం మళ్ళీ మల్టిప్లై చేసేది అదంతా ఉంటుంది. కానీ నీకు ఇందాక ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పా కదా, అందుకని ఇది చెప్పు బాగుంటుంది. వాడి దగ్గర ఏమున్నాయి, ఎక్స్ ఉన్నాయి. నీ వయసు డిఫరెన్స్, మీ ఇద్దరు డిఫరెన్స్ 2 ఏళ్ళు, నువ్వు పెద్దవాడివే కాదా. అలానే ఇది స్మాల్ నెంబర్ ఎక్స్, డిఫరెన్స్ 28. బిగ్ నెంబర్ ఏమైతుంది, 58. ఈ 58 కాదు, డిఫరెన్స్ ఎంత ఉంది. 58 కి 28 మధ్యన అదంతా ఆలోచించకు నువ్వు. ఏమి 58 కి 28 కి డిఫరెన్స్ ఏం అడగలేవాడు. సమ్ 2 నెంబర్లు సమ్ చేస్తే 58 వస్తుంది. అసలు ముందు ఆ నెంబర్లు ఏంటో మనం చూడాలి. డిఫరెన్స్ 28 ఉంది, ఒకటి ఎక్స్ ఉంది, ఇంకొకటి ఏమైతుంది, ఎక్స్ ప్లస్. వెరీ గుడ్. ద సెకండ్ నెంబర్ ఏమైతుంది, ఎక్స్ ప్లస్ 28 అవుతుంది. ఎందుకని, డిఫరెన్స్ ఇస్ 28. అర్థమవుతుందా. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాల్సిందే, కానీ ఎక్స్ కి 28 కి ఉన్న డిఫరెన్స్, చిన్న నెంబర్ ఎక్స్ కాబట్టి పెద్ద నెంబర్ ఏమైపోయింది, ఎక్స్ ప్లస్ 28 అయింది. ఇక్కడ మనం పెద్ద నెంబర్ రెండోది తీసుకుంటున్నాం, ఎందుకంటే అన్ని ఎడిషన్స్ ఏ ఉంటాయి, ఈజీ ఉంటుంది. ఎక్స్ మైనస్ 28 కూడా తీసుకోవచ్చు. ఓకే, డిఫరెన్స్ ఏమొచ్చింది, డిఫరెన్స్ ఎక్స్ అండ్ అదర్ నెంబర్, అవునా, ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. కాబట్టి ఇదేమైంది, ఎక్స్ ప్లస్ 28 వచ్చేసిందా లేదా. ఇప్పుడు ఆలోచించాలి, సమ్ ఎంత, ఈ రెండు సమ్ 58. ఎక్స్ ప్లస్ 28 ఎక్స్ ప్లస్ 28 ఎక్స్ ప్లస్ 28 is equal to 58. Sum is sum of x and x plus 28 is ఎంతట 58. ఇప్పుడు చెప్పు, x plus x ఎంత, 2x. 2x రాయనా, గుడ్. 2x plus 28 is equal to 58. ఇప్పుడు మనం ఒక దాన్ని పంపించేసేయాలి. దేన్ని, 28 ని పంపిస్తే ఏమైతుంది, 2x is equal to 58 minus 28 is equal to 30. ఇప్పుడు చెప్పు, x ఎంత వస్తుంది, 30/2. అంతే, ఎంత అంటే 2 into x, 2x కాబట్టి అది సైడ్ పోతే డివిజన్ కాబట్టి 15. వెరీ గుడ్. అంటే ఒక నెంబర్ 15. మరి రెండో నెంబర్ ఎంతట, సెకండ్ నెంబర్ 28. ఎక్స్ ప్లస్ 28 అంటే ఏం చేయాలి, 15 ప్లస్ 28 ఎంత వచ్చింది, 28 ఎందుకు వేసారు. మరి రెండో నెంబర్ ఏంటి, ఎక్స్ కాదా, ఒక నెంబర్ ఎక్స్ వచ్చింది, రెండో నెంబర్ ఏంటి, x plus 28. ఎక్స్ వచ్చింది, అదెంత 15 అన్నాం. మరి ఇది కూడా తెలవాలి కదా, ఇది ఎంత వస్తుంది, 15 ప్లస్ 28 అంటే ఎంత ఉంది, ఇది 43. ఒక నెంబర్ ఏమో 15, ఇంకొక నెంబర్ 43. 2 నెంబర్స్ వచ్చేసాయి. అర్థమైపోయిందా. ఎలా చేయాలో, నువ్వేంటి డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మైనస్ చేయాలి, మైనస్ చేయాలి, నీకు ఒకటి మనసులో ఉంది. అట్లా కాదు, ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మనకైతే ఏదో ఒకటి తీసుకోవచ్చు, -28 అని కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ డిఫరెన్స్ నీకు ఈజీగా ఉంటుందని అలా చెప్పా, ఓకేనా. మైనస్ అంటే కొంచెం అంటే కష్టంగా ఉంటది సమ్. ఉంటుంది, ఇది ఈజీ కదా, నీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పానని చెప్పా యాక్చువల్ గా, లేకపోతే అట్లనే చెప్పేదాన్ని. అర్థమైందా, ఇందాక ఎగ్జాంపుల్ నుంచి నీకు ఇది ఈజీ అవుతుందని. ఎందుకంటే తమ్ముడికి నీకు 2 years అంటే అప్పుడు నువ్వు వెంటనే చెప్పావు, వాడికి 10 అంటే ఎక్స్ ప్లస్ అని చెప్తున్నావు కదా, అలా చెప్తావు అని ఈ వేకి వచ్చా, ఓకేనా. రైట్, ఇంకొక ప్రాబ్లం చేద్దామా మనం. నేను రాస్తాను, ఓకే. నీకు కాన్జుగేటివ్ అంటే తెలుసా అమ్మా మీనింగ్, the sum of ఓకే, ఆడ్ నంబర్స్ అని ఇచ్చాడు, ఈజ్ 56. నంబర్ అమ్మా, చూసావా, మామూలుగా కాన్జుగేటివ్ ఇచ్చినా మనం చేస్తాం. కాన్జుగేటివ్ అంటే ఇంకా ఆడ్ నెంబర్స్ అట, చేద్దాం, మనకేం లేదు. కాన్జుగేటివ్ అంటే ఏంటి చెప్పాలి, కాన్జుగేటివ్ అంటే ఏంటి, 2 4 2
4 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. 1 2 3 4 5 6 ఇవన్నీ వేసుకుంటూ పోయాం. 3 4 కాన్జుగేటివ్, 2 3 కాన్జుగేటివ్, 4 5 కాన్జుగేటివ్, అర్థం కాలేదు. 2 3 కాన్జుగేటివ్, 3 4 కూడా కాన్జుగేటివ్, 4 5 కాన్జుగేటివ్, 100 and 101 కూడా కాన్జుగేటివ్, 99 100 98 99 కూడా 2 కాన్జుగేటివ్. 3 3 4 4 5 ఏవైనా కానీ కాన్జుగేటివ్. 5 6 6 7 కూడా కాన్జుగేటివ్. ఇప్పుడు చెప్పు కాన్జుగేటివ్ అంటే ఏంటి? 2 3 అట్లా కాదు, 2 3 3 4 అని కాదు. అసలు అర్థం ఏంటి చెప్పు? అంటే ఒక నెంబరు దాని ఇంకొక నెంబర్ నెక్స్ట్ నెంబర్. అర్థమైందా? కలుపుతున్నారు. ఆ రెండు కలపటం అదంతా తర్వాత సంగతి. కాన్జుగేటివ్ అంటే ఏంటి? వెంట వెంట నెంబర్లు. ఒక నెంబర్ దాని తర్వాత నెంబర్. ఒక నెంబర్ 2 అనుకో, 2 కి ఏం చేస్తే కాన్జుగేటివ్ నెంబర్ వస్తుంది? 2 + 1. ఓకేనా? ఒక నెంబరు 5 అనుకో, 5 ఏం చేస్తే వస్తుంది కాన్జుగేటివ్ నెంబర్? 6 5 + 1 అర్థమవుతుందా? ఒక నెంబర్ x అనుకో, ఏం చేస్తే వస్తుంది కాన్జుగేటివ్ నెంబర్? x + 1 = x + 1 వస్తుంది. కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే యాక్చువల్ గా ఇది. కానీ కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ అంటారు. అది ఎట్లా అంటే, ఆడ్ అనగానే ఏం చేయాలంటే మనకు ఆడ్ నెంబర్స్ ఏ రావాలి కదా. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పు నువ్వు? 0 ఆడ్ నెంబరా? 1 3 5 7 ఇలా 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 9 అవన్నీ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ ఎలా ఉంటుంది అంటే దాని ఫామే x + 1 లాగా ఉంటుంది స్టార్టింగ్. ఎందుకని? x 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైతుంది? 2 × 0 + 1 = 1 అయిపోతుంది. x 1 అనుకో, 2 × 1 + 1 ఏమైతుంది? 3 అంటే 1 3 వచ్చిందా లేదా? అంటే ఆడ్ నెంబర్స్ అనగానే ఏ ఫామ్ లో ఉంటుంది? 2x + 1 లాగా ఉంటుంది. ఇది ఒక నెంబర్. రెండో నెంబర్ ఉందనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? 1 కి 3 కి డిఫరెన్స్ ఎంత? 1 కి 3 కి ఇంకో 2. దీనికి ఎంత? 2. దీనికి 2. అంటే ఒకటి 2x + 1 అనుకో, ఇంకొకటి ఎంత ఉంటుంది? 2x + 1 కాదు, తర్వాత ఏమొచ్చింది? 3. 2x + 3 తర్వాత అలా ఉంటుంది. ఇంతవరకు అర్థమైపోయిందా? ఆడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయో. ఇప్పుడు నేను రాసేసేనా డైరెక్ట్ గా? వెరీ గుడ్. లెట్ ద స్పెల్లింగ్ ఎక్కడ? అది n. ఓకే, కాన్జుగేటివ్. ఆడ్ నంబర్స్ ఏమనుకుందాం చెప్పు? ఆడ్ నంబర్స్ ఏమనుకుందాం? ఒకటి చెప్పు. 1 2x + 1 2x + 1 2x + 3. ఎంతవరకు అర్థమైందా? మనకేమి ఇచ్చాడు కండిషను? నేను ప్రాబ్లం రాశానా? ద సమ్ ఆఫ్, అవునా, 2 కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఏమని ఇచ్చాను? 56. ఇప్పుడు సమ్ అంటే ఏం చేయాలి? యాడ్. ఏమేమి యాడ్ చేయాలి? 2x + 1 చెప్పాలి కరెక్ట్. 2x + 1 2x + 1 2x + 1 వెరీ గుడ్. 2x + 1 2x + 3 ఎంత? 56. కరెక్టేనా? వెరీ గుడ్, మంచిగానే, చాలా బాగా చెప్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? లైక్ టర్మ్స్, x కి x యాడ్ చేయాలి, కాన్స్టెంట్స్ కాన్స్టెంట్. 2x + 2x ఎన్ని x ఉన్నాయి? 4x 1 + 3 4 56. నెక్స్ట్ ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఆ 4 ని పక్కకు పంపించు. వెరీ గుడ్. అప్పుడు ఏమైతుంది? అప్పుడు ఏమవుతుంది? 56 ఆ 4 అటువైపు పోయి ఏమైంది? వేరే అది డివిజన్ లోకి వెళ్ళిపో. ఎందుకు డివిజన్ బాబు? డివిజన్ కాదు, మైనస్ చేయాలి. వెరీ గుడ్. -4 అంటే అప్పుడు ఓకే 52. x = 52 by 52/4 వచ్చింది 13. x = 13. ఆ నెంబర్లు ఎక్సా కాదు కదా? ఆ నెంబర్లు ఏంటి?
ఒకటి 2x plus 1 ఇంకొకటి 2x plus 3. therefore 2x plus 1 is equal to 2 into ఎంత 13 plus 1 is equals to 26 plus 1. ఎంత 27. రెండో నెంబర్ ఏమైతుంది 2x plus 3 is equal to 2 into 13 plus 3. వెరీ గుడ్ 26 plus 3 is equal to 29. అర్థమైపోయిందా ఇప్పుడు ఒకసారి బ్రీఫ్ గా చెప్పనా ఏమన్నాడు సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆడ్ అనగానే మనం ఏం చేసుకోవాలి ఒకటి 2x plus 1 ఇంకొకటి 2x plus 3. కాన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ అని అడిగాడు సమ్ అంటే ఏం చేసాం మంచిగా యాడ్ చేసాం 56 వచ్చింది x వచ్చింది ఆ వాల్యూస్ వచ్చేసాయి అయిపోయినా లేదా ఎనీ డౌట్ ఇందులో అయితే మనకేమీ లేదు కదా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసాం ఇప్పుడు 2 ఈ ప్రాబ్లమ్ చదవాలి నాన్న చదువు A man walks 10 kilometers then travels డగడగా చదవకు చెప్పాలి ఒక మనిషి ఎన్ని కిలోమీటర్స్ నడిచాడట 10 kilometers. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు ఏ దగ్గర ఫస్ట్ వాక్ అంతేనా ఎన్ని కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నెక్స్ట్ దెన్ ట్రావెల్ certain distance by train. సర్టెన్ డిస్టెన్స్ అన్నాడు ట్రైన్ లో తెలుసా సర్టెన్ అంటే మనకేమన్నా చెప్పు ఏమనుకుందాం అంటే certain distance అంటే కొంతవరకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఆ తర్వాత and then by bus అమ్మ బస్ లో కూడా వెళ్ళాడు బస్సులో ఏం వెళ్ళాడు ఎట్లా వెళ్ళాట as far as twice by train. అంటే ఎక్స్ కంటే డబుల్ వెళ్ళాడు అంటే బస్ లో ఎంత డిస్టెన్స్ చేశాడు x plus ఎక్స్ ప్లస్ ట్వైస్ ట్వైస్ అంటే డబల్ డబల్ అంటే ఏం రాస్తాం ఎక్స్ కి డబల్ అంటే ఏం రాయాలి చెప్పాలి 20x 20 ఎందుకు వస్తుంది డబల్ అంటే 20నా నీ దగ్గర 2 పెన్స్ ఉన్నాయి నా దగ్గర డబల్ ఉన్నాయి అంటే ఏంటని చెప్తావు 4. నీ దగ్గర 4 ఉన్నాయి నా దగ్గర డబల్ ఉన్నాయి అంటే ఏమంటావు 8. మరి 20 ఏది అంటే 2x బస్ లో ఎంత వెళ్ళాడు 2x అర్థమైపోయిందిగా మొత్తం జర్నీ అట ఎంతట మొత్తం జర్నీ ట్రైన్ బస్ వాకింగ్ మొత్తం కలిపి ఎన్ని కిలోమీటర్లు అంటే ఏ నుంచి బి వచ్చేసాడు ఇక్కడ డెస్టినేషన్ కి వచ్చేసాడు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ మనిషి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్స్ 70 kilometers. 70 km. ఎట్లా చేయాలి చెప్పు ఇప్పుడు 10 plus x plus 2x is equals to 70 km. వెరీ గుడ్ అర్థమైంది కదా ఇప్పుడు నేను మొత్తం ఇరేజ్ చేసేసి రాసేనా ఇదంతా మొత్తం ఇరేజ్ చేస్తున్నా నీకంటే ప్రాబ్లం అర్థమైంది కదా ఎందుకంటే మనకు ప్లేస్ కావాలి కదా అందుకని ఇరేజ్ చేసేసి రాస్తా ఇప్పుడు ఒక మనిషి ఫస్ట్ నడిచింది రాద్దాం ఓకేనా ఎంత నడిచాడు 10. ఏ మ్యాన్ వాక్స్ 10 kilometers. Next, let the train be the let the journey be the by train be x train be x kilometers. అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ మనకి మ్యాన్ ఎంత నచ్చిందో తెలుసు బస్సులు ఎంత వరకు వెళ్ళామో తెలుసు అంతే కాకపోతే మనకి ట్రైన్ జర్నీ ఒకటే తెలియదు అదే డిఫరెంట్ మరి బస్సు కూడా అసలు యాక్చువల్ గా తెలియదు 2x అన్నాడుగా బస్ ఈజ్ ఏంటి ట్వైస్ ట్రైన్ అవునా అంటే దానికంటే డబుల్ అందుకని ఇదేం రాద్దాం 2x ఓకేనా హోల్ జర్నీ ఎంతట హోల్ జర్నీ 70 kilometers. జర్నీ ఈజ్ ఈక్వల్ టు 70 km. 70 kilometers. ఇప్పుడు చెప్పు మనం ఎలా రాసాము ఇది అలా ఊరికే ఇదే చేయనా మరి నేను దీన్ని ఫస్ట్ ఏంటి 10 ప్లస్ x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 70 km. ఇప్పుడు ఏం కావాలి చెప్పు అర్థమైంది ఇప్పుడు బాగా అర్థమైందా వెరీ గుడ్ రైట్ 10 x plus 2x 3x is equal to 70 km. 3x is equal to 3x is equal to 70 by 3 by ఎందుకు చెప్పాలి మైనస్ ఎందుకనంటే ఇక్కడ మైనస్ 3 నా ఏంటి 10 ఫస్ట్ స్టాండర్డ్ పంపించేసేయాలి అప్పుడు 3x is equal to 3x is equal to 60. 3x is equal
60 kilometers. Okay. Next x is equal to x is equals to 60 by 3 అంటే ఎంత 20 kilometers. అంటే ట్రైన్ లో ఎంత పోయాడు 20 వెళ్ళిండు 20 plus 10 30 అంటే ఇప్పుడు ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 kilometers. ఓకేనా. బస్ ఎంత 2x అంటే 40 kilometers. 40 20 60 plus 10 టోటల్ జర్నీ 70 వచ్చేసిందా లేదా? గాట్ ఇట్. ఇప్పటి వరకు మనం చాలా నేర్చుకున్నాం అవునా. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ అవి ఎట్లా రాయాలి, డబల్ అంటే ఎట్లా రాయాలి, ట్వైస్ అంటే ఏంటి, ట్వైస్ అంటే డబల్ అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్, మోర్ దాన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. నేను క్వశ్చన్ అడుగుతా చెప్తావా. ఒకటి ఎక్స్ అనేది ఉన్నది, ఆయన కంటే ఇంకొకళ్ళు దగ్గర 2 ఎక్కువ ఉన్నాయి, 2 మోర్ దాన్, అప్పుడు ఏం రాయాలి 2x. మరి డబల్ ట్వైస్ అంటే ఏం రాయాలి ట్వైస్ అంటే కూడా 2x. మరి 2 మోర్ అంటే ఏం రాయాలి 2 మోర్ అంటే వీడున్న దానికి ఆ 2 ని యాడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ 2. ఎలాంటప్పుడు రాయాలి చెప్పు. ఎలాంటప్పుడు 2 మోర్ దాన్ అంటేనేమో యాడ్ చేయాలి, ట్వైస్ అంటేనేమో మల్టిప్లై చేయాలి. అర్థమైపోతుందా. ఇప్పుడు మళ్ళీ చెప్తావా. ఒక అతని దగ్గర వై బాల్స్ ఉన్నాయి, ఎన్నున్నాయి వై బాల్. ఇంకొకరి దగ్గర వీడి కంటే 5 ఎక్కువ ఉన్నాయి, 5 మోర్, అప్పుడు ఎన్ని ఉంటాయి వాడి దగ్గర 5 plus y. వెరీ గుడ్ 5 ప్లస్. అదే 5 టైమ్స్ ఉన్నాయి, అప్పుడు ఏమనాలి 5 into y. వెరీ గుడ్. అర్థమైందా. ట్వైస్ అంటే 2y అని, 2 మోర్ అంటే y ప్లస్ 2 అని. అర్థమైపోయిందా. అది ఇంకా ఏమన్నా డౌట్ ఉందా. ఈ డౌట్ మంచిగా అడిగావు, కరెక్ట్, వెరీ గుడ్. అందరు కన్ఫ్యూజ్ అయ్యే డౌట్ అడిగావు నువ్వు చాలా బాగా. ట్వైస్ కి, మోర్ దాన్ కి, డిఫరెన్స్ కి ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి చెప్పు. కాన్సిక్యూటివ్ అంటే ఇంక్రీజ్, అంటే ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్ కి ఇంక్రీజ్, అంటే వెంట ఉండేవి, వెంటగా ఉండేవి, పక్క పక్కన ఉంటాయి అవన్నీ. 1 2 3 పక్క పక్కన ఉన్నాయి లేవా. 1 2 ఇంక్రీజ్ అని 1 3 కాదు. ఓకేనా. 3 4 ఇప్పుడు ఎక్స్ ఉంది, కాన్సిక్యూటివ్ నెంబర్ చెప్పు ఎక్స్ కి. x1 x1 కాదు, ఎక్స్ x3 x ప్లస్ 1 x plus 1 x ప్లస్ 2 x plus 3. ఎక్స్ అనే నెంబర్ ఆడ్ నెంబర్స్ అనగానే ఏం చేస్తాం మళ్ళా. ఇంకా యాడ్ చేస్తాం. ఇంకా కాదు, యాడ్ నెంబర్స్ ఏ ఫామ్ లో ఉంటుంది చెప్పాను కదా, ఒక ప్రాబ్లం చేశాం కదా, ఏంటది. అది 2x plus 1. 2x plus 1. అప్పుడు ఇంకో నెంబర్ 2x plus 3 అంటే 2 యాడ్ చేసాం. ఎందుకంటే 1 3 5 7 2 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆడ్ నెంబర్ లో 2x plus 1 2x plus 3 2x plus 5. వెరీ గుడ్. ఇప్పటి వరకు మనం దాదాపు చాలా ప్రాబ్లమ్స్ చేసాం దీని మీద, ఇంకా ఉన్నాయి మన ఎక్సర్సైజ్ లో. ఓకేనా. రేపు మిగిలినవి చేసేసి ఈ ఎక్సర్సైజ్ ని మనం క్లోజ్ చేద్దాం, సరేనా.